ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, సుమారు 10-11 సంవత్సరాల నుంచి యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాం. సమైకాంధ్ర ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు చేసినటువంటి ప్రోగ్రాం సమైకాంధ్ర ఉద్యమం హైలైట్ అయి నిలిచింది. దాని తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా పేదల కోసం, రెడ్డిలో ఉండేటువంటి పేదల కోసం, ఇతర కులంలో ఉండే పేదల కోసం ఆర్థిక సహాయం చేయడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, విద్యార్థులకు ఒకరికైతే చదువుకి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించడం, ఇలాంటివి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం గంగా జాతరకు మమ్మల్ని ఆహ్వానిస్తారు. మీకు ఒక రోజు ఇచ్చాం, మీరు ఆ రోజు రెడ్డి సంఘం తరఫున, అంటే వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రెడ్డి సంఘం అనేది ఒకటే, దాని తరఫున మీరు గుడికి వచ్చి అన్నదానం చేయాలని, అన్ని కులాల మాదిరిగానే మేము కూడా కొద్దిగా అందరూ మాదిరిగానే అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఆరంభి గెస్ట్ హౌస్ వద్ద నుంచి గంగమ్మ గుడికి పోవడం, గజమాల తీసుకుపోవడం, అభిషేకం చేయడం, అన్నదానం చేయడం ఆనవాయితీ. సుమారు 10-11 సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేదు. మేము ఎవరిని కూడా రావద్దని చెప్పింది లేదు. వచ్చిన వారితో కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. ఇప్పుడేమన్నా అంటే ఈ ఉన్నటువంటి కమిటీ మాకు ఫోన్ చేయడం, అధ్యక్షుడు నాకు ఫోన్ చేయడం, మీరు 9వ తారీఖు శుక్రవారం వచ్చిందన్నా మీరు ప్రోగ్రాం చేయాలా అంటే సంతోషంగా చేస్తామని మేము చెప్పడం, కమిటీలో ఉండేటువంటి వారందరినీ, మిగతా రెడ్డి సోదరులందరినీ కూడా మాట్లాడి ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి మేమందరూ నిర్ణయం తీసుకొని మెసేజ్ పెట్టిన తర్వాత ఎవరో ఒకరో ఇద్దరు దుష్ట శక్తులు వారిని ఆ గంగమ్మతోనే చూసుకుంటుంది. మేము తప్పు చేస్తే మమ్మల్ని దీనికి ఎవడైతే ఒకడో ఇద్దరు అడ్డుకొని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి తిరుపతి గంగమ్మ బలమనేరు చాలా పవర్ఫుల్. ఆ తల్లి వాళ్ళని చూసుకుంటుంది. మేము ఎక్కువ కూడా చెప్పలేదు. నిన్న దీనికి ముందు శనివారం రోజు మాకు ఫోన్ చేయడం, ఎమ్మెల్యే గారు కలిసి చేయమన్నారు. అంటే మేమంతా కూడా స్వాగతించాం. ఎమ్మెల్యే గారు కూడా మనమందరూ కలిసి ధన్యవాదాలు తెలియజేయాలా. రెండు కులాలు లేకుండా అందరూ కలిసి అన్ని కులాలు ఒకటిగా చేస్తుంటాయి కాబట్టి మేము చేస్తామని. శనివారం వల్ల 5 మంది 6 మంది ఆరంభ గెస్ట్ హౌస్కి రావడం, మేము 6 మంది ఆరంభ గెస్ట్ హౌస్కి వెళ్ళడం, అక్కడ మాటలు రావడం, మేమే చేయాలా, ఇది మా గవర్నమెంట్ అంటే మేము దాన్ని తీవ్రంగా ఖండించడం, మేము అనేది వద్దు మనం కలిసి చేద్దామని చెప్పి మాట్లాడుకోవడం. అందరూ మాట్లాడుకున్న తర్వాత సోమవారం 10 గంటలకి వస్తాము. కమిటీ ఈ పక్క 5 మంది, ఆ పక్క 5 మందిని వేసుకుందాము. కమిటీ తరఫున అందరూ అన్ని నిర్ణయాలు తీసుకుందామని చెప్పి వెళ్ళిపోవడం. సండే ఆదివారం రోజు మళ్ళా వాళ్ళ పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, మనమే చేయాలి అని చెప్పి చెప్పడం. మా వాళ్ళు కూడా కొంతమందికి మేమే చేయాలా, మీరు చేయకూడదు, వైసీపీ పోవాలనడం. ఇది ఎంతవరకు సమాజమో ఈ బలమనేరు నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించాలి. గంగమ్మ దగ్గర రాజకీయాలు ఏందో నాకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం పీరియడ్లో రూపేష్ చైర్మన్గా ఉన్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్న రాకేష్ రెడ్డి గారు పలమనేరు బస్టాండ్లో ప్రతి సంవత్సరం ప్రోగ్రాం మేమే చేశారు. అప్పుడంతా లేదు ఈ సంస్కృతి, ఇప్పుడు తీసుకొచ్చారు. సరే మేము దానికి కూడా బాధపడుతూ, సరే మమ్మల్ని నిన్న సిఐ గారు పిలవడం, సిఐ గారి దగ్గరకు వెళితే గంగమ్మ గుడికి అంటూ ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు ఆపోజిట్లో, మీరు ఆపోజిట్లో ఉన్నారు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉండేటువంటి రెడ్డి సంఘానికే చేయాలని చెప్పి శుక్రవారం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పర్మిషన్ వాళ్ళు చెప్పారు. కాబట్టి మీరు చేసేదానికి కుదరదు అంటే మేము సిఐ గారిని కూడా అడిగాం, సార్ గంగమ్మ గుడికి పోవద్దనే ఎవరికి కమిటీకి ఎవరికి సంబంధం ఉండదు సార్, మేము పోతాం, దండం పెట్టుకుంటాం, మేము వచ్చేస్తామంటే మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు పాపం సిఐ గారు కూడా ఏం లేదు, ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ తీసుకున్న ప్రాబ్లం వస్తుంది, ఒక లెటర్ ఇచ్చారు. మేము ఒక లెటర్ ఇచ్చాము నిన్న సిఐ గారికి. మా పక్క నుంచి ఏమి చిన్న పొరపాటు జరిగినా కూడా మాది బాధ్యత, మేము తీసుకుంటాం.
మేము ఆర్ఎంబి గెస్ట్ హౌస్ని ఫస్ట్ పెట్టాము. అదే ఆర్ఎంబి గెస్ట్ హౌస్ మళ్ళీ వాళ్ళు పెట్టారు. మేము మానవత దృక్పథంతో మా వాళ్ళందరూ ఏమన్నారంటే ఆ పక్క రెడ్లే ఈ పక్క రెడ్లే, ఎవరో ఒకరు అదో ఏదంటే గలాటలు వస్తాయి కాబట్టి మేము వేణుగోపాల స్వామి గుడికి మార్చుకున్నాం. వాళ్ళ 9కి పెడితే మేము 10కి పెట్టుకుంటాం. వాళ్ళకన్నా 1 గంట 8కి పెట్టుకుంటా వచ్చాము అన్ని షెడ్యూల్స్ కూడా. ఇప్పుడు ఎవరైనా కూడా దేవుని దగ్గరికి పోయే కార్యక్రమానికి బల నిరూపణ చేసుకోవాలనుకుంటే మీరు రూలింగ్లో ఉన్నారు, 1000 మందిని తీసుకొని మీరు అంగరంగ వైభవంగా తీసుకొని పోయి అక్కడ అన్నదానం చేస్తే మేమేమి వద్దనేవాళ్ళు కాదు, మేము అడుగుండేవాళ్ళు కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అయినా మేము మాకు వచ్చేటువంటి రెడ్డి సోదరులు ఎప్పుడు మాకు వస్తారు. మాకు వచ్చే 100 మందో 200 మందో మేము వస్తాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మేము అడిగిపోతామంటే 3 గంటల వరకు మీకు పర్మిషన్ లేదు అని చెప్పడం చాలా విచారమిస్తామని విషయం ఇది. దీన్ని ప్రజలు గమనించాలి. ఇది రాజకీయం కాదు. ఇది మేము గుడికి వెళ్తాము, మేము గుడి దగ్గర సేవ చేస్తాము, మేము గుడి దగ్గర అన్నదానం చేస్తాము అంటే మీరు రాకూడదంటే మీకు కేసులు కడతాం, మీకు నోటీసులు ఇస్తాం, బైండ్ అవుట్ చేస్తామంటే ఇక మా ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యులు గారికి మరి రెడ్డి సంఘం పెద్దలందరినీ కూడా సంప్రదించి ఇది జరుగుతూ ఉందంటే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మన వద్దు వాళ్ళే చేసుకొని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం అని చెప్పి మేము చెప్పకూడదు. ఎందుకంటే ఫండ్ కలెక్ట్ చేసేటప్పుడు మాత్రం వైసీపీ వాళ్ళు డబ్బు తీసుకోవచ్చు. ఇది ఎంతవరకు సమమవుతుంది వాళ్ళకే, ఎందుకంటే అది మేము అడగకూడదు విషయం. కానీ మమ్మల్ని ఇప్పుడు అడ్డుకునేటువంటి బాధతో అడుగుతా ఉన్నాం తప్ప మేము దాన్ని కూడా క్వశ్చన్ చేయడం కాదు. ఈరోజు పలమనేరులో గంగమ్మ తల్లి గంగ జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. దీని యొక్క కారణం చేత ఈరోజు మేము మాట్లాడము సబబు కాదు, కానీ తప్పని పరిస్థితుల్లో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాము. ఎందుకులా చెప్తున్నామంటే 2010లో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేసాము. ఈ కులాలు, ఆ కులం చేయాల ఈ కులం చేయాల, గంగమ్మకు ప్రతి కులము పోయి ఆమెకు అభిషేకం చేపించి బొట్టు సారె అన్నీ ఇచ్చి ఆ యొక్క గంగమ్మ తల్లి ఆశీర్వాదం పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆశీర్వాదం కావాలనేసి ప్రతి ఒక్క సంఘం భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. ఎందుకులా చెప్తా ఉన్నామంటే మేమందరూ ఐకమత్యంతో 2010 నుంచి చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా 2010లో కాంగ్రెస్ పీరియడ్ ఉంది, ఆ పీరియడ్లో కూడా చేశాము. ఆ తర్వాత తెలుగుదేశం పీరియడ్ వచ్చింది, అప్పుడు చేశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అప్పుడు చేశాము. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వన్నా రాని మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది గంగమ్మ తల్లి. ఆ గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కావాలి. అందుకోసము మనం ఒక పలమనేరు నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలా, భారీ వర్షాలు కురవాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలనేసి మేము కోరుకుంటూ ఈరోజు చేయాలని చెప్పి రేపు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రేపు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత దుష్టశక్తులు ఏమైనా చెప్తున్నట్టే మీరు చేయకూడదు, రెడ్డి సంఘం మాది, మేము చేయాలని చెప్తున్నారు. 2010 నుంచి చేస్తున్నది మేము చెప్పడం లేదు, మనమంతా కలిసికట్టుగా చేశాము. ఈరోజు ప్రభుత్వము మాది, మేము ముందు పోతాము, మీరు వెనకాల రావాలి అని చెప్పడం జరిగింది. నేనేం చెప్పానంటే అయ్యా మనము అలా మాట్లాడద్దండి, మనము చెప్పండి. మేము అంటే అది వేరే విధంగా ఉంటుంది. మనము చెప్పండి, అందరూ ఐకమత్యంగా పోరాడదాము. ఆ తల్లికి మాకే కాదు అందరికీ ఆ తల్లి యొక్క దీవెనలు కావాలని మేము కోరుకుంటాను. ఆ యొక్క ఉద్దేశంతోనే మేము ఈరోజు పోరాడుతూ ఉంటే తప్పకుండా మీరు చేయకూడదు అని చెప్పేసి మాకు అధికారుల నుంచి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. నేను చెప్పేది ఏమంటే అయ్యా 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు నిద్రపోతుంటే 40 లక్షల మంది ఈరోజు ప్రాణాలు తెగించి వాళ్ళు కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, మన దేశ రక్షణ కోసం 40 లక్షల మంది సైనికులు బార్డర్లో చనిపోవడానికి కూడా సిద్ధమై వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఈరోజు మన పలమనేరు నియోజకవర్గంలో మాది, మీరు మా వెనకాల రావాలి అలా అని చెప్తా ఉంటే చాలా దురదృష్టకరం. ఈ విషయం అయితే నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. తప్పు. ఎందుకంటే మనమందరూ ఐకమత్యంతో పోరాడదాం.
లేదంటే ఈ విషయం ఇప్పుడు చెప్పారు కదా, గంగమ్మ తల్లికి మేము సారీ తీసుకుంటామని, బార్డర్ నువ్వు ముందు పో, నీ వెనకాల వస్తా. ఆ మాట చెప్పడం లేదా మీరు? ఆడ అంతమంది 40 లక్షల మంది సైనికులు ఈ రోజు మన దేశం కోసం రేయనక పదులనిగా వాడు కష్టపడతా ఉంటే మీరు అటువంటి కోసం ఏమైనా త్యాగం చేద్దామంటే దానికి మెచ్చుకోవచ్చు. గంగమ్మ తల్లికి చీరెత్తిపోయే దానికోసం నేను అన్నదానం చేస్తాను, నేను ఇది చేస్తాను, మా కులము మీ కులము అనేసి దీనైతే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఆనవాయితీగా 2010 నుంచి రెడ్డి సంఘం అందరూ ఐకమత్యంగా చేశాం. ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందనేసి మేము చేయాలా అనేది మాత్రం చాలా తప్పు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము.